అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు దేవి ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మీకు ఈ మామిడికాయలతో ఆమ్చూరి పౌడర్ రెడీ చేసి చూపిస్తానండి. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు మనం. ఇదేనండి ఆ పౌడరు. షాప్లో కొన్నామంటే చాలా రేటు తీసుకుంటాడు. అదే మన ఇంట్లో చేసుకుంటే చాలా సింపుల్గా రెండో రోజుకే రెడీ అయిపోద్దండి ఈ పౌడరు. చింతపండుని ఇప్పుడు డాక్టర్లు వాడొద్దు అంటున్నారు కదా కాలు నొప్పులకి. అదిని చింతపండు వాడే ప్లేస్లో ఈ పౌడర్ వేసుకున్నామంటే కూరల్లో కానీ వేపుళ్ళు కానీ చాలా రుచిగా ఉంటాయండి. పప్పులో కానీ పులిహోరకు కానీ దేనికైనా బాగుంటుంది ఈ పౌడరు. చాలా సింపుల్గా కూడా రెడీ చేసుకోవచ్చు మనం ఈ పౌడర్ని. చూడండి, నేనైతే 3 మామిడికాయలు తీసుకున్నాను. ఈ 3 మామిడికాయలతోటే అండి ఈరోజు మనం పౌడర్ రెడీ చేద్దాం. కాయ అయితే మంచి గట్టిగా ఉండాలి, పుల్లగా ఉండాలి, మంచి ముదరకాయ ఉండాలండి. అస్సలు పండకూడదు, మెత్తపడకూడదు, గట్టిగా ఉన్న కాయ తీసుకోవాలి. ఎంత పులుపు ఉంటే మనకి అంత మంచిదండి. ఈ కాయల్ని శుభ్రంగా కడిగేసుకుని గుడ్డబెట్టి తుడిచేసుకున్న తర్వాత చూడండి ఇలా చెక్కేసుకోవాలి తొక్కంతానే. వేసవకాలం అయితే చాలా సింపుల్గా రెండో రోజు సాయంత్రానికే మనకి ఈ పౌడర్ రెడీ అయిపోద్దండి. మంచి ఎండలు ఉంటేని. ఎండలు లేనప్పుడు మనకు మామిడికాయలు దొరికినా మనం చేస్తే అసలు పొడి అవ్వదు. వేసవకాలమే ఇలాంటి పొడులు మనం రెడీ చేసుకోవాలి. ఈ పొడి మన ఇంట్లో ఉన్నదంటే పులిహోర అది నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చండి. మన ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానే. చింతపండు వేయకుండా చింతపండు ప్లేస్లో ఈ మామిడికాయ పొడి వేసి కూరలు వండుకున్నామంటే లైట్గా పులుపు వచ్చి చాలా రుచిగా ఉంటాయండి. మన దగ్గర ఉన్న మామిడికాయలని తొక్కలు చెక్కేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికాయలని చిన్న చిన్న ఉల్లి ముక్కల్లా కట్ చేసుకోవాలి. మనం పెద్ద పెద్దవి చేసుకున్నామంటే తొందరగా ఆరవండి. చిన్న ముక్కలు ఉల్లి ముక్కల్లా కట్ చేసుకున్నామంటే చాలా బాగా కూరలాగా వస్తుంది కదా. మనం దీంతో కూర వేసుకుందాం మామిడికాయలని. చూడండి, కొబ్బరి కూరలో పడుతుంది కదా, చిన్న ఉల్లిపాయ ముక్కలా పడుతుందండి. అందుకే దీంతో కోరుతున్నాను నేను. మనకి వెంటనే రెండో రోజు సాయంత్రానికి రెడీ అయిపోతాయండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నామంటేని. మన దగ్గర ఉన్న 3 కాయల్ని ఇలా సన్నగా కూర వేసుకోవాలి. చూసారా పొట్టులాగా ఎలా వస్తుందో, మనకి ఇలాగే రావాలి. ఆ ఉల్లి ముక్కలా వచ్చినప్పుడు ఏంటి తొందరగా ఆరిపోతాయి. మనం 3 కాయలు తీసుకున్నాం కదండి. 3 కాయలకి ఇంత కూర రెడీ అయింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన కూరలో మనం సాల్ట్ కలుపుకోవాలండి. సాల్ట్ తగినంత కలుపుకోవాలి. 1 స్పూన్ పడుతుంది. ఈ స్పూన్ సాల్ట్ వేసేసి బాగా ఈ ముక్కలకి పట్టించాలండి. మనం సాల్ట్ వేయకపోతే నిల్వ ఉండదండి. అందుకని మనం సాల్ట్ వేసుకుని ఈ ముక్కలకి బాగా పట్టించాలి. మనకి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుందండి సాల్ట్ వేసి పట్టించడం వల్ల. ఉత్తిగా చేయకుండా సాల్ట్ వేసి పట్టించుకోవాలి. ఈ మామిడికాయ తురుము అంతా ఈ ప్లేట్లోనే కాకుండా వేరే ప్లేట్ కూడా తీసుకుని వీలైనంత పలచగా ఎండబెట్టుకోవాలి. తొందరగా ఎండిపోతాయి. ముద్దలాగా వేసామంటే తొందరగా ఆరవండి. అందుకే నేను 2 ప్లేట్లలో ఆరబెట్టుకుంటున్నాను. చూసారండి వేరే ప్లేట్లో ఎంత పలచగా ఎండబెడుతున్నానో. మనకి ఫస్ట్ ప్లేట్లో మిగిలింది కూడా వీలైనంత పలచగా ఎండబెట్టేసుకున్నామంటే తొందరగా ఎండిపోతుందండి. చూసారా 2 ప్లేట్లు ఎంత పలచగా ఎండబెట్టానో. ఇలాగే రెడీ చేసుకోవాలండి 2 ప్లేట్లని. ఈ రెడీ అయిన ప్లేట్లని తీసుకెళ్ళి ఎండలో పెట్టేసుకోవాలి. చూసారా నేను బయట ఎండలో పెట్టానండి. ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉందండి. సాయంత్రానికే మనకి ఎండిపోతాయి. చాలా పలచగా ఎండబెట్టాం కదా. మీకు మళ్ళీ బాగా ఎండిన తర్వాత సాయంత్రం చూపిస్తాను. చూడండి సాయంత్రానికి ఇలా ఎండేయండి. మంచి ఎండలు కదండి, చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. అందుకే సాయంత్రానికి చూసారా 2 పళ్ళల్లో ఎలా ఎండిపోయాయో. పలచగా ఎండబెట్టుకున్నాం కదా మనం. ఇంకా పచ్చి ఉన్నది. ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. బాగా ఎండిన తర్వాత అయినా గట్టిగా అయిపోయి మిక్సీ అవ్వదండి. మిక్సీ కూడా పాడయ్యే అవకాశం ఉంటుంది. రాళ్ళు అయిపోతాయి కదా. ముందు మనం ఫస్ట్ రోజు సాయంత్రమే ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం. చూసారండి కొంచెం పచ్చిగా ఉన్నాయి. అయినా ఒకసారి ఈరోజు పట్టేసుకుందాం. ఎంతవరకు నలుగుతాయి అంతవరకు నలుగుతుంది. చూడండి ఒకసారి మిక్సీ పట్టి తీసుకొస్తాను. చూడండి మిక్సీ పట్టి తీసుకొచ్చాను. ఎలా నలిగిందో చూద్దాం. బాగా ఏమీ నలగదండి. ఏంటి ఇంకా పచ్చి ఉంది కదా, ముక్కల్లా రెడీ అవుతుంది. చూసారా కూరలాగా వచ్చింది కదండి. ఇది చిన్న సైజు కూరలాగా వచ్చింది ఫస్ట్ రోజు సాయంత్రానికే. దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుని మిగతాది కూడా ఇలాగేనండి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారా ఎంత వచ్చిందో. 3 కాయలు చూడండి ఎండిపోయి ఎలాగైపోయిందో, ఎంత అయిపోయిందో. దీన్ని కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం వీలైనంత మెత్తగానే.
మెత్తగా పొడిలాగా అవ్వదండి, ఇంకా పచ్చి ఉంది కాబట్టి మెత్తగా ఏమి పొడిగా అవ్వదు. ఎంత పొడిగా అవుతే అంతే అవుతుంది. ఫస్ట్ రోజు అండి ఇది. చూడండి ఒకసారి మిక్సీ పట్టేద్దాం. మిగతాది కూడా మిక్సీ పట్టి తీసుకొచ్చాం కదండి, చూసారా చిన్న రవ్వలా ఉంది, మెత్తగా అయితే రాదు. పచ్చి ఉంది కదా, పౌడర్ లాగా అయితే రాదండి. దీన్ని కూడా ఈ ప్లేట్లో వేసేసి మర్నాడు పొద్దున్న మళ్ళీ ఎండలో పెట్టుకోవాలి సాయంత్రం వరకునే. చూడండి దీన్ని కూడా ఈ పొడిని కూడా పలచగా ఎండబెట్టుకుని మళ్ళీ పళ్ళులోని మర్నాడు పొద్దున్న ఎండలో పెట్టుకోవాలి. ఇదైతే ఫస్ట్ రోజుదండి. మర్నాడు సాయంత్రం మళ్ళీ చూపిస్తాను మీకు ఎండలో పెట్టిన తర్వాత. చూసారా మర్నాడు సాయంత్రం అండి ఇది ఎంత పొట్టులాగా ఎండిందో చూసారా, ఎక్కడా చెమ్మన్నది లేదు. చూడండి ఈ పౌడర్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. రెండో రోజు సాయంత్రం అండి మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఎండబెట్టిన పౌడర్ని. ఇప్పుడు బాగా ఎండిన ఈ పొడిని మిక్సీ పట్టుకున్నామంటే పౌడర్లా రెడీ అవుతుందండి. చూడండి మిక్సీ పట్టి తెచ్చాను, చూసారా ఎంత మెత్తగా రెడీ అయిందో పౌడరు. రెండో రోజు సాయంత్రం అండి ఇది. మనం వచ్చి షాప్లో కొన్నట్టే ఉంటుంది పౌడరు, చాలా రుచిగా ఉంటుంది. నిల్వ కూడా ఉంటుందండి, బయట పెట్టుకుంటే 6 నెలలు ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే సంవత్సరం గ్యారంటీగా నిల్వ ఉంటుంది. మనకు కావలసినప్పుడు అలా వేసుకోవచ్చు. మీకు చూపించడం కోసమే అండి 3 కాయలతో చూపించాను. నేనైతే ఒక 10-15 కాయలతో రెడీ చేసుకుంటాను. కావలసినప్పుడల్లా కూరల్లో కానీ వేపుల్లో కానీ అప్పటికప్పుడు రెడీమేడ్గా వేసుకోవచ్చండి ఈ పౌడర్ మన దగ్గర ఉంటేని. పప్పులో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు అన్ని వేళ మామిడికాయ ఉండదు కదా, మామిడికాయ ప్లేస్లో కూడా వేసుకోవచ్చండి. మనం టిఫిన్లోకి చట్నీలు చేసుకుంటాం కదా, ఆ చట్నీల్లో కూడా వేసుకోవచ్చండి ఈ పౌడరు. అన్ని విధాలా ఎంతో ఉపయోగపడే ఈ పౌడర్ అండి మనకి ఆమ్చూరీ పౌడరు. చూసారా మన చేతులతో మనమే ఎంత సింపుల్గా 2 రోజులకే రెడీ చేసుకున్నాం కదా. ఈ పౌడర్ని చూసారంటే ఇంట్లో రెడీ చేసుకున్నామంటే ఎవరో నమ్మరండి, అచ్చు షాప్లో కొన్నట్టే ఉంటుంది. ఈ పౌడర్ని మాత్రం గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలి, స్టీల్ డబ్బాలో పెట్టకండి. ఎందుకంటే మనం సాల్ట్ కలిపాం కదా, డబ్బా పాడయ్యే ఛాన్స్ ఉంది. ఈ ఆమ్చూరీ పౌడరు ప్రతి వంటగదిలోనే ఉండవలసిన పౌడర్ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం.